సంగారెడ్డి జిల్లా కేంద్రంలో జిల్లా యోజన మరియు క్రీడా శాఖ ఆధ్వర్యంలో స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమం నిర్వహించారు. సంగారెడ్డిలోని అంబేద్కర్ స్టేడియంలో 75వ వనమహోత్సవం పురస్కరించుకొని డివైఎస్ఓ కాసింబేగ్ ఆధ్వర్యంలో నిర్వహించిన స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసి మొక్కలు నాటిన జిల్లా అదనపు కలెక్టర్ చంద్రశేఖర్. ఈ కార్యక్రమంలో టీఎన్జిఓస్ జిల్లా అధ్యక్షుడు జావేద్ అలీ, జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ చైర్మన్ మరియు 6వ వార్డు కౌన్సిలర్ సోహెల్ అలీ, యువజన సంఘాల రాష్ట్ర అధ్యక్షుడు కూనవేణు మరియు మహిళా జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ సునీత, శ్రీనివాస్, స్విమ్మింగ్ కోచ్ శ్రీనివాస్ గౌడ్తో పాటు ఇతర అధికారులు, సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు. Stagnant water points are the breeding grounds for mosquitoes. So because of the rise in mosquitoes, there will be a rise in the fever cases also. Okay. Baik lihat boleh banner. సంగారెడ్డి జిల్లాలో యూత్ అండ్ స్పోర్ట్స్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో ఈరోజు మన డివైఎస్ఓ గారు, తర్వాత టీఎన్జిఓస్ గారు, తర్వాత మనకు కూనవేణు గారు, అట్లాగే ఎన్సీసీ ఎన్ఎస్ఎస్ విద్యార్థులు, డిగ్రీ కాలేజ్, జూనియర్ కాలేజ్ పిల్లలందరితోటి ఈరోజు ఇక్కడ పచ్చదనం స్వచ్ఛదనం కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. సో ముఖ్యంగా మనకు జిల్లాలో ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాల మేరకు అన్ని గ్రామ పంచాయతీలు మరియు అన్ని మున్సిపాలిటీలో స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమము చాలా విరివిగా నడుస్తున్నది. అందరి ప్రజల భాగస్వామ్యం, ప్రజాప్రతినిధుల భాగస్వామ్యంతో ఈ కార్యక్రమం ముందుకు తీసుకువెళ్తున్నాము. సో మూడు రోజులు ఇప్పటివరకు ఈ కార్యక్రమం పూర్తయింది. సో ఈరోజు 4వ రోజు. సో ఈరోజు ముఖ్యంగా మనకు మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ నుంచి, అట్లాగే మనకు ముఖ్యంగా ఈ డాగ్స్ యొక్క కుక్కల బెడద నుంచి నివారణకు కావాల్సినటువంటి చర్యలు తీసుకోవడానికి మనకు ఆదేశాలు జారీ చేస్తున్నారు. సో ముఖ్యంగా మనకి డెంగ్యూ కేసెస్, మలేరియా కేసెస్ ప్రబలకుండా వాటిని యొక్క నివారణ చర్యలు తీసుకోవడానికి ఏదైతే మనకు దోమల నివారణకు చర్యలు కావాల్సినటువంటి శానిటేషన్ యాక్టివిటీస్ అన్నీ కూడా టేకప్ చేయడం జరిగింది. సో నిన్న మనకి డ్రింకింగ్ వాటర్కి సంబంధించినటువంటి యాక్టివిటీ నిన్న టేకప్ చేయడం జరిగింది. సో అంతే మున్సిపల్ స్టాఫ్ మరియు సిబ్బంది మరియు అట్లాగే గ్రామ పంచాయతీలో ఉన్నటువంటి పంచాయత్ సెక్రటరీలు, కార్యదర్శులు, ఎంపీడీఓలు, ఎంపీఓలు అందరూ కూడా ఈ యొక్క కార్యక్రమంలో అందరూ కూడా భాగస్వాములై జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు, గౌరవ మంత్రి గారి ఆదేశాల మేరకు ఈ యొక్క కార్యక్రమము విజయవంతంగా జిల్లాలో చేపట్టడం జరుగుతుంది. సో అన్ని రకాలైనటువంటి చర్యలు తీసుకుంటున్నాము. నా ప్రజలకి మీ ద్వారా నాకు రిక్వెస్ట్ ఒకటే, మన పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి. చెట్లు లేని చోట చెట్లు విరివిగా మనం నాటి పర్యావరణానికి తోడ్పాటుని అందించాలి. అట్లాగే మనకు దోమలు లేకుండా వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి కుండీలు కానీ, లేకపోతే నీళ్లు నిల్వ ఉన్నటువంటి ప్రదేశాలు, ఎయిర్ కూలర్లు కానీ, ఏసీలు కానీ, అట్లాగే మనకు ఈ పాత టైర్లు కానీ ఎక్కడైనా ఉంటే కనుక అవన్నీ ఇమీడియట్గా ఆ వాటర్ అనేది తీసేయాలి. ఎందుకంటే అక్కడ ఒక చిన్న స్టాగ్నేషన్ వాటర్ ఉన్నా కానీ కొన్ని వేల ఎగ్స్ వచ్చే అవకాశం ఉంటుంది. ఆ ఎగ్స్ వల్ల కూడా దోమలు చాలా తొందరగా వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి వాటిని నివారించగలిగితే దోమల నివారణ కూడా మనం చేయడానికి సాధ్యమవుతుంది. థ్యాంక్ యూ. చాలా అద్భుతమైన కార్యక్రమం, మన జీవితంలో ఒక గొప్ప కార్యక్రమం. ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి భారత మాతలు,
అక్కడ ఉన్నటువంటి యువతరం అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటా మనం అందరం కూడా ఈ రోజు ఒక అద్భుతమైన కార్యక్రమానికి నాంది పలుకుతున్నాం. ఆ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి అడిషనల్ కలెక్టర్ చంద్రశేఖర్ సార్ గారికి, మా యూత్ వెల్ఫేర్ అధికారి అయినటువంటి కాసిం బే గారికి, మా జావేద్ భాయ్ గారికి, శ్రీనివాస్ గారికి, మా సునీత మేడం గారికి, కృష్ణ గారికి, మా సీనన్నకు, మీడియా సోదరులందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటా. మనం పొద్దుగాల లేవంగానే మనం ఏం చేస్తాం? ముఖం కడుగుతాం. బాయ్స్ మనం ఏం చేస్తాం? పొద్దుగాల లేచే ముఖం కడుగుతాం, స్నానం చేస్తాం, ఇంటిని శుభ్రం చేసుకుంటాం. కానీ మన వీధిని మాత్రం కింద మీద చేసేటువంటి పరిస్థితి చేస్తే వచ్చేటువంటి రోగాలు మనం చూస్తున్నాం. డెంగ్యూ దోమలు ఏంటంటే ఇంత ఐట్లేసి కటకట కుట్టేటువంటి పరిస్థితి ఉంటుంది. కనుక ఈ రోజు మన ఇంటిని ఎట్లా మనం శుభ్రం చేసుకుంటామో, మన గర్భగుడిని ఎట్లా చేసుకుంటామో, మన సంగారెడ్డిని కూడా గర్భగుడి చేయాలంటే మీలాంటి యువతరం మేల్కోవాలనేటువంటి కార్యక్రమం ఇదనేటువంటి విషయాన్ని కూడా మిమ్మల్ని అందరూ కూడా కోరుతున్న విషయాన్ని కూడా మరొకసారి తెలియజేసుకుంటా. లేకపోతే చిన్న చిన్న పిల్లలు, వృద్ధులు, పెద్దలు అందరూ కూడా రోగాలమయమైనటువంటి పరిస్థితి కనుక ఈరోజు భారతదేశానికి సంగారెడ్డినటువంటి యువతరం అండి మన రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమంలో భాగంగా మన 5వ తారీఖు నుండి రేపు 9వ తారీఖు వరకు రాష్ట్రం అంతటా ఈ స్వచ్ఛదనం పచ్చదనం అనేది కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇప్పుడు వర్షాకాలం రావడంతో మనకి గ్రామాలలో సరిగ్గా పరిశుభ్రంగా లేకపోవడం ఒకటి ఏర్పాటు అవుతుంది. చెత్త మొక్కలు మొలిచి దాని నుంచి దోమలు అవి రావటం, నీళ్లు స్టాగ్నేట్ అయిపోయి వాటిల్లో దోమలు వచ్చేసి సీజనల్ వ్యాధులు అనేవి ప్రబలడానికి అవకాశం ఉంది. కాబట్టి ఇప్పుడు మనం మన యొక్క గ్రామాలని చాలా స్వచ్ఛదనంగా పచ్చదనంగా పరిశుభ్రంగా ఉంచుకున్నట్లయితే గ్రామాలు కలకలాడడమే కాకుండా మన యొక్క ఆరోగ్యాలు కూడా శుభ్రంగా ఉంటాయి, బాగా ఉంటాయి అని చెప్పే ఉద్దేశంతో ఈ యొక్క కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. దానిలో భాగంగా ఈరోజు క్రీడా ప్రాంగణాలని స్వచ్ఛదనంలో భాగంగానే ఈరోజు ఇక్కడ ఉన్న స్వచ్ఛదనం పచ్చదనం భాగంగా క్రీడా ప్రాంగణంలో చేపట్టిన కార్యక్రమంకి టీఎన్జిఓస్ పక్షాన మరియు మా స్టేట్ రాష్ట్ర అధ్యక్షులు మారం జగదీష్ గారు ఆదేశం మేరకు మేము కూడా ఈ యొక్క కార్యక్రమంలో యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తున్నాం. ఇంకోటి క్రీడా గ్రౌండ్లే కాకుండా ప్రతి ఇంట్లో ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ దగ్గర ఉన్న పాత నీరు ఏమైనా ఉంటే అవన్నీ తీసేసి కొత్త నీరు వేసుకొని క్లీన్గా పెట్టుకుంటే మనకు ఈరోజు డెంగ్యూ వ్యాధి కానీ ఇంకా చాలా రకాల ఈ సీజనల్ వ్యాధులు వస్తున్నాయి. కాబట్టి గవర్నమెంట్ చేపట్టిన ఈ కార్యక్రమంలో అందరూ ప్రతి ఒక్కరు ఇంట్లో మనము డైలీ క్లీన్గా ఉంచుకుంటే బాగుంటుందని కోరుకుంటున్నాం. అదేవిధంగా ఈ ప్రోగ్రాం సంగారెడ్డి జిల్లాలో అన్ని క్రీడా మైదానంలో అవుతున్నది. ముఖ్యంగా మా డిపార్ట్మెంట్ తరఫున ఈరోజు జరిగింది. దానికి తోడు అడిషనల్ కలెక్టర్ గారు ఇంతకుముందు వచ్చి ఆయన చెట్లు నాటిపోయారు. ఆయన కూడా అందరికీ ఒక మెసేజ్ ఇచ్చిపోయినారు. ముఖ్యంగా ఈ యొక్క చెట్లు అనేది చాలా ముఖ్యం మనుషులకు. ఈరోజు మనం చూస్తున్నాం కొన్ని వేల చెట్లు ఇప్పటిదాకా కట్ చేసినారు. కాబట్టి ఇప్పుడు ఎంతగానం చెట్లు పాడుతుంది అంత మంచిది మనకు. అదేవిధంగా మనం మన యొక్క ఏరియాలంతా మన ఇండ్లు, మన చుట్టుపక్కల, మన వీధిలో అన్ని క్లీన్ అండ్ నీట్గా ఉంచుకోవాలని కోరుకుంటున్నాం. సంగారెడ్డి జిల్లా ఆధ్వర్యంలో పచ్చదనం పరిశుభ్రత మీద 5వ తారీఖు నుండి 9వ తారీఖు వరకు వివిధ సమస్యలని పరిష్కరించడం కోసం ప్రభుత్వం ప్రవేశపెట్టిన పచ్చదనం పరిశుభ్రతలో భాగంగా ఈరోజు 8వ తారీఖు అంబేద్కర్ స్టేడియంలో క్లీన్ అండ్ గ్రీన్ ప్రోగ్రాం మరియు చెట్లు నాటే కార్యక్రమం అడిషనల్ కలెక్టర్ గారు మరియు మన డిస్ట్రిక్ట్ కోఆపరేటివ్ ఆఫీసర్ గారు ప్లస్ సంగారెడ్డి కాన్స్టిట్యుయెన్సీ స్పెషల్ ఆఫీసర్ మరియు వివిధ కాలేజీల నుండి వచ్చిన వాళ్ళు, వివిధ సంఘాలు మరియు నేషనల్ యూత్ అవార్డీ వేణు గారు వీళ్ళందరూ రావడం జరిగింది. అలాగే మొత్తం కాలేజీలు గ్రౌండ్లో చుట్టుపక్కల ఉన్న మొత్తం పరిసరాలను శుభ్రం చేస్తూ పరిసరాలను నీట్గా పెట్టుకోవాలనే ఉద్దేశంతో ఈ ప్రోగ్రాం జరిగింది. ఈ అవకాశం ఇచ్చిన ధన్యవాదాలు.